ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి సొమ్ము తరలింపు ఎస్ఐని ఏమార్చి రవాణా బాధితులపై రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో విస్మయకర అంశాలు ఫోన్ ట్యాపింగ్ లో కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ అంటూ ఒకటి చూస్తున్నాం. ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి సొమ్ము తరలింపు అంటూ ఒకటి చూస్తున్నాం కదా. సో ఈయనను మెదక్లో ఎట్లా గెలిపిస్తారో ఇందో మరి ప్రజలు. ఈ దొంగ ఈ ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకమైన వ్యక్తి వెంకటరామరెడ్డి కూడా వాస్తవంగా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బారాసకు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ ను రాధాకిషన్రావు ఆయుధంగా వినియోగించినట్లు ఇప్పటికే పోలీస్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసింది. బారాసకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో వెలువడింది. ఈ ప్రక్రియలో బారాస ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకటరామరెడ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. డబ్బు రవాణాకు ఎస్కార్ట్ గా వినియోగించిన ఓ ఎస్ఐకి రాధాకిషన్రావు తప్పుడు సమాచారం ఇచ్చి బుడ్డి కొట్టించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసం అంటూ నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకు ఇలా పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నామని సహకరించాలని ఎస్ఐని రాధాకిషన్రావు నమ్మించినట్టు వెల్లడింది. రాధాకిషన్రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేసిన ఓ ఎస్ఐని ఎంచుకున్నారట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఇది మామూలు విషయం కాదు, ఇది వాస్తవం కాదు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్ద ఎత్తున నగదును తరలించారట. బారాస ఎమ్మెల్సీ విశ్రాంత ఐఏఎస్ వెంకటరామరెడ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్రావు ఆదేశాలతోనే ఎస్ఐ పలుమార్లు ఎస్కార్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోని తెల్లాపూర్లోని రాజ్పుష్ప గ్రీన్ డెల్ విల్లాస్ లో వెంకటరామరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్ రెడ్డి అలియాస్ చరణ్ ను కలవాలని రాధాకిషన్రావు ఎస్ఐకి సూచించారు. అనంతరం శివచరణ్ రెడ్డి కొత్త ఐఫోన్ ను సిమ్ కార్డు తీసుకొచ్చి ఎస్ఐకి అప్పగించారు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్రావు ఆ ఫోన్ కి కాల్ చేస్తూ ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చేవారు. విశ్రాంత ఎస్పీకి సొమ్ము అప్పగింత రాధాకిషన్రావు సూచనతోనే ఎస్ఐ ఓ సందర్భంలో సికింద్రాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్ రావును కలిశారు. ఆయన పంపించిన వ్యక్తితో కలిసి ఎస్ఐ రాణిగంజ్కు వెళ్లారు. అక్కడ కోటి తీసుకొని తిరిగి ఆసుపత్రికి వచ్చి దివ్యచరణ్ రావుకు ఆ డబ్బును అప్పగించారు. మరోసారి అదే ఆసుపత్రి నుంచి దివ్యచరణ్ రావు పంపించిన వ్యక్తితో కలిసి అఫ్జల్ గంజ్ వెళ్లారు. అక్కడ కోటి తీసుకొని మలక్పేటలోని ఆసుపత్రిలో దివ్యచరణ్ రావుకు అప్పగించారు. మరోసారి శివచరణ్ రెడ్డి సూచించిన ప్రాంతానికి ఎస్ఐ వెళ్లి అక్కడి నుంచి కోటి తీసుకొచ్చి తెల్లాపూర్లో అప్పగించారు. అక్టోబర్ 3వ వారంలో 2-3 రోజుల వ్యవధిలో 2 సార్లు కోటి చొప్పున తీసుకొచ్చి శివచరణ్కు అప్పగించారు. అబ్బాబ్బాబ్బా, అనుమానం వచ్చినా ప్రశ్నించలేక తరచూ డబ్బు తరలిపోయి ఎస్ఐకి అనుమానం వచ్చినా ఉన్నతాధికారి కావడంతో రాధాకిషన్రావును ప్రశ్నించలేకపోయారు. రాధాకిషన్రావును ఎన్నికల కమిషన్ తొలగించిన తర్వాత ఆయన బారాసకు అనుకూలంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారని ఎస్ఐకి అర్థమైంది. బారాస ఓటమి పాలైన అనంతరం డిసెంబర్ 4న రాధాకిషన్రావు తన ఓఎస్డీ పదవికి రాజీనామా చేశారు. రహస్య కార్యకలాపాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు తన 2 సెల్ ఫోన్లను ఫార్మాట్ చేశారు. ఆ ఫోన్లను తర్వాత దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. వాటి నుంచి డేటాను తిరిగి పొందే దిశగా ప్రయత్నిస్తున్నారు. వెంకటరామరెడ్డి తన బాల్య స్నేహితుడు కావడంతోనే ఎన్నికల వేళ ఆయన తరలించే సొమ్ముకు ఎస్ఐని ఎస్కార్ట్ గా పంపించడంలో రాధాకిషన్రావు పోలీసు విచారణలో వెల్లడించారు. ఇది మామూలు విషయం కాదు. ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి రాజ్ పుష్పకు సంబంధించినటువంటి సొమ్మును తరలించడానికి రాధాకిషన్రావు ఇతోధికంగా సాయం చేసిండు. కేసీఆర్ మరి కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. అంటే నాకు తెలిసి కేసీఆర్, వెంకటరామరెడ్డి, రాధాకిషన్రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు వీళ్ళంతా కూడా కలిసి పెద్ద ఎత్తున డబ్బును ఎట్లా సంపాదించాలి, డబ్బును ఎట్లా హవాలా మార్గంలో తీసుకుపోవాలి. అంటే పోలీసులే హవాలా దందా చేస్తూ ఉంటే సామాన్యులు హవాలా దందా చేసినప్పుడు ఏమనిపిస్తుంది? సామాన్యులు చేస్తారు కదా ఖచ్చితంగా. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శాంతి భద్రత కాపాడాల్సినటువంటి పోలీసులే ఈరోజు శాంతి భద్రతలు మొత్తం కూడా విఘాతం కలిగించే విధంగా ఇట్లా చేస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఎట్లా ఉంటుంది ప్రజలకి? ఇది తెలవాలి కదా వాస్తవంగా. అందుకే వీళ్ళందరిపైన వెంకటరామరెడ్డి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, తప్పదు, అరెస్ట్ చేయాలి. ఇవన్నీ కూడా తెలియాలి. ఎందుకంటే హవాలా మార్గంలో డబ్బులు తరలించారు కాబట్టి ఇమీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలో దిగి రాధాకిషన్రావు గారు విచారిస్తే చాలా పెద్ద పెద్ద విషయాలు బయటపడతాయి. ఈ శివచరణ్ రెడ్డి అట ఎవరు, ఇంకో చరణ్ అట ఎవరు, వీళ్ళందరూ ఎవరు బయటకు తేవాలి. అందుకే ఇమీడియట్గా రంగంలో దిగాలి. నాకు తెలిసి ఎమ్మెల్సీ వెంకటరావు రెడ్డిని ఖచ్చితంగా ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈడీ మొత్తానికైతే వెంకటరామరెడ్డి టార్గెట్గా పనిచేసే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తున్నట్టు నాకైతే తెలుస్తోంది వాస్తవంగా. నెక్స్ట్, ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి సొమ్ము తరలింపు ఎస్ఐని ఏమార్చి రవాణా బాధితులపై రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో విస్మయకర అంశాలు ఫోన్ ట్యాపింగ్ లో కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ అంటూ ఒకటి చూస్తున్నాం. ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి సొమ్ము తరలింపు అంటూ ఒకటి చూస్తున్నాం కదా. సో ఈయనను మెదక్లో ఎట్లా గెలిపిస్తారో ఇందో మరి ప్రజలు. ఈ దొంగ ఈ ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకమైన వ్యక్తి వెంకటరామరెడ్డి కూడా వాస్తవంగా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
2023 శాసనసభ ఎన్నికల సమయంలో బారాసకు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ ను రాధాకిషన్రావు ఆయుధంగా వినియోగించినట్లు ఇప్పటికే పోలీస్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసింది. బారాసకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో వెలువడింది. ఈ ప్రక్రియలో బారాస ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్టు తేలింది. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. డబ్బు రవాణాకు ఎస్కార్ట్ గా వినియోగించిన ఓ ఎస్ఐకి రాధాకిషన్రావు తప్పుడు సమాచారం ఇచ్చి బుడ్డి కొట్టించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసం అంటూ నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకు ఇలా పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నామని సహకరించాలని ఎస్ఐని రాధాకిషన్రావు నమ్మించినట్టు వెల్లడింది. రాధాకిషన్రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేసిన ఓ ఎస్ఐని ఎంచుకున్నారట. అబ్బా, ఇది మామూలు విషయం కాదు, ఇది వాస్తవం కాదు. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్ద ఎత్తున నగదును తరలించారట. బారాస ఎమ్మెల్సీ విశ్రాంత ఐఏఎస్ వెంకటరామరెడ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్రావు ఆదేశాలతోనే ఎస్ఐ పలుమార్లు ఎస్కార్ట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోని తెల్లాపూర్లోని రాజ్పుష్ప గ్రీన్ డెల్ విల్లాస్ లో వెంకటరామరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్ రెడ్డి అలియాస్ చరణ్ ను కలవాలని రాధాకిషన్రావు ఎస్ఐకి సూచించారు. అనంతరం శివచరణ్ రెడ్డి కొత్త ఐఫోన్ ను సిమ్ కార్డు తీసుకొచ్చి ఎస్ఐకి అప్పగించారు. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్రావు ఆ ఫోన్ కి కాల్ చేస్తూ ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చేవారు. విశ్రాంత ఎస్పీకి సొమ్ము అప్పగింత రాధాకిషన్రావు సూచనతోనే ఎస్ఐ ఓ సందర్భంలో సికింద్రాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్ రావును కలిశారు. ఆయన పంపించిన ఓ వ్యక్తితో కలిసి ఎస్ఐ రాణిగంజ్కు వెళ్లారు. అక్కడ కోటి తీసుకొని తిరిగి ఆసుపత్రికి వచ్చి దివ్యచరణ్ రావుకు ఆ డబ్బును అప్పగించారు. మరోసారి అదే ఆసుపత్రి నుంచి దివ్యచరణ్ రావు పంపించిన వ్యక్తితో కలిసి అఫ్జల్ గంజ్ వెళ్లారు. అక్కడ కోటి తీసుకొని మలక్పేటలోని ఆసుపత్రిలో దివ్యచరణ్ రావుకు అప్పగించారు. మరోసారి శివచరణ్ రెడ్డి సూచించిన ప్రాంతానికి ఎస్ఐ వెళ్లి అక్కడ నుంచి కోటి తీసుకొచ్చి తెల్లాపూర్లో అప్పగించారు. అక్టోబర్ 3వ వారంలో 2-3 రోజుల వ్యవధిలో 2 సార్లు కోటి చొప్పున తీసుకొచ్చి శివచరణ్కు అప్పగించారు. అనుమానం వచ్చినా ప్రశ్నించలేక తరచూ డబ్బు తరలిపోయి ఎస్ఐకి అనుమానం వచ్చినా ఉన్నతాధికారి కావడంతో రాధాకిషన్రావును ప్రశ్నించలేకపోయారు. రాధాకిషన్రావును ఎన్నికల కమిషన్ తొలగించిన తర్వాత ఆయన బారాసకు అనుకూలంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డారని ఎస్ఐకి అర్థమైంది. బారాస ఓటమి పాలైన అనంతరం డిసెంబర్ 4న రాధాకిషన్రావు తన ఓఎస్డీ పదవికి రాజీనామా చేశారు. రహస్య కార్యకలాపాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు తన 2 సెల్ ఫోన్లను ఫార్మాట్ చేశారు. ఆ ఫోన్లను తర్వాత దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. వాటి నుంచి డేటాను తిరిగి పొందే దిశగా ప్రయత్నిస్తున్నారు. వెంకటరామరెడ్డి తన బాల్య స్నేహితుడు కావడంతోనే ఎన్నికల వేళ ఆయన తరలించే సొమ్ముకు ఎస్ఐని ఎస్కార్ట్ గా పంపించడంలో రాధాకిషన్రావు పోలీసు విచారణలో వెల్లడించారు. ఇది మామూలు విషయం కాదు. ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి రాజ్ పుష్పకు సంబంధించినటువంటి సొమ్మును తరలించడానికి రాధాకిషన్రావు ఇతోధికంగా సాయం చేసిండు. కేసీఆర్ కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా అంటే నాకు తెలిసి కేసీఆర్, వెంకటరామరెడ్డి, రాధాకిషన్రావు, ప్రభాకర్ రావు, భుజంగరావు వీళ్ళంతా కూడా కలిసి పెద్ద ఎత్తున డబ్బును ఎట్లా సంపాదించాలి, డబ్బును ఎట్లా హవాలా మార్గంలో తీసుకుపోవాలి అంటే పోలీసులే హవాలా దందా చేస్తూ ఉంటే సామాన్యులు హవాలా దందా చేసినప్పుడు ఏమనిపిస్తుంది? సామాన్యులు చేస్తారు కదా ఖచ్చితంగా. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శాంతి భద్రత కాపాడాల్సిన పోలీసులే ఈరోజు శాంతి భద్రతలు మొత్తం కూడా విఘాతం కలిగించే విధంగా ఇట్లా చేస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఎట్లా ఉంటుంది ప్రజలకి? ఇది తెలవాలి కదా వాస్తవంగా. అందుకే వీళ్ళందరిపైన వెంకటరామరెడ్డి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, తప్పదు, అరెస్ట్ చేయాలి. ఇవన్నీ కూడా తెలియాలి. ఎందుకంటే హవాలా మార్గంలో డబ్బులు తరలించారు కాబట్టి ఇమీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలో దిగి రాధాకిషన్రావు గారు విచారిస్తే చాలా పెద్ద పెద్ద విషయాలు బయటపడతాయి. ఈ శివచరణ్ రెడ్డి అట ఎవరు, ఇంకో చరణ్ అట ఎవరు, వీళ్ళందరూ ఎవరు బయటకు తేవాలి. అందుకే ఇమీడియట్గా రంగంలో దిగాలి. నాకు తెలిసి ఎమ్మెల్సీ వెంకటరావు రెడ్డిని ఖచ్చితంగా ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈడీ మొత్తానికైతే వెంకటరామరెడ్డి టార్గెట్గా పనిచేసే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తున్నట్టు నాకైతే తెలుస్తోంది వాస్తవంగా. నెక్స్ట్